హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సొరకాయ వడ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఈ సొరకాయ తీసుకుని కట్ చేసేసి చెక్కి ఈ విధంగా దీంతో ఈ విధంగా తురిమాను ఫ్రెండ్స్. నేను తురిమేసి దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అనమాట: బీపిండి, సాల్టు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, అల్లం వేసి ఒక కప్పుడు బీపిండి కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే మన ఇష్టం అనమాట. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఏంటంటే ఒకప్పుడు అనమాట ఫ్రెండ్స్, ఇది బీపిండి ఇది వేసి ఈ విధంగా కలుపుతారన్నమాట. చూడండి, ఇది ఈ విధంగా కలుపుతారన్నమాట. ఇది ఈ విధంగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. నానబెట్టి సాల్ట్ వేస్తాం, బీపిండి సాల్ట్ వేసి ఈ విధంగా కలపాలన్నమాట. మనం వాటర్ అయితే ఏమీ పోసుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇది వాటర్తో ఉంటుంది కాబట్టి ఇది కలిసిపోదు అనమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర కూడా వేస్తున్నారు చూడండి. అంటే ఒకటి లాస్ట్లో కొంచెం కలవకపోతే అప్పుడు కొంచెం ఎక్కువ కాదు, కొంచెం వేయాలన్నమాట ఫ్రెండ్స్. వాటర్ పోసుకోవాలన్నమాట. మ్యాక్సిమం మొత్తం ఏంటంటే ఇట్లా కవర్ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో పచ్చిమిరకాయలు కట్ చేసి ముందుగా పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇవి పచ్చిమిరకాయలు అవి కలుపుతాం అన్నమాట. అల్లం ముక్కలు, ఆనియన్స్ కూడా కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాల తర్వాత నానిన తర్వాత దీన్ని వడలా చేస్తాను అన్నమాట. ఫ్రై చేసేటప్పుడు వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సొరకాయ వడ అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట: సొరకాయ ముక్క, మనకు సరిపడ్డ ముక్క అనమాట ఫ్రెండ్స్ సొరకాయ. దాంట్లో ఒక ఆనియన్, పచ్చిమిరకాయలు అన్నీ కూడా కట్ చేసుకుని ఫ్రెండ్స్. దీంట్లో కప్పుడు బీపిండి కలుపుకొని సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇది ముద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత అప్పుడు వడలా చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ స్నాక్గా కూడా పనికొస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఏం లేదంటే ఈ ఐటము సొరకాయ వడలు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది సెకండ్ వీడియో అనమాట ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు దగ్గర వేసేసాను, మళ్ళీ వీడియో కోసం అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. అమ్మతో ఇస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇవి వేసేసినాయి అనమాట ఫ్రెండ్స్. నేను ఇవన్నీ కూడా చూడండి ఇలా వస్తాయి అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను, అయినా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, సొరకాయ సరిపడా ముక్క అనమాట, ఒక కప్పుడు బీపిండి, ఒక 2 పచ్చిమిరకాయలు, ఒక ఆనియను, ఉల్లిపాయ,
జీలకర్ర, సరిపడా జీలకర్ర, అల్లం కూడా కావాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఓన్లీ సొరకాయతోనే ఇదంతా కూడా ఈ విధంగా చేయాలి, మ్యాగ్నేట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసిన పిండి అనమాట ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ అంటే ఏం టచ్ చేయలేదన్నమాట, ఓన్లీ బీప్ పిండి, ఈ సొరకాయతో వచ్చిన వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ విధంగా చేస్తారన్నమాట. ఈ విధంగా చేసి ఇందుట్లో ఇలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఈ వాటిలో ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందనుకోండి. సొరకాయ వడలు అనమాట ఫ్రెండ్స్. ఈ ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు ఫ్రెండ్స్. ఇవి రెడీ అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అవుతున్నాయి.